హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డాక్టర్ వైదేహి ఫోన్లో ముకుంద ఫోన్ నెంబర్ చూసి నిలదీయడంతో బయటపడ్డ ముకుంద నిజ స్వరూపం. అసలు నిజాన్ని తెలుసుకుని ముకుంద చెంప పగలగొట్టిన మురారి. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. కృష్ణకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని చెప్పేసి కృష్ణ చాలా బాధపడుతూ ఉంటుంది. ఈలోగా ఇక సరోగతి ద్వారాగా పిల్లల్ని కనే అవకాశం ఉందని, ఇక దానికే వెళదామని, ఎందుకంటే మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డే మనకి కావాలి కాబట్టి అలా బిడ్డని కనాలని నిర్ణయించుకుంటారు. ఇక ఆ ప్లాన్ కూడా ముకుందాయే ఇస్తుంది. ఇక ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి చాలా సంబరపడుతూ ఉంటుంది. ఇక మురారి నా చేతిలోంచి తప్పించుకునే అవకాశమే లేదు, నా ప్రేమను దక్కించుకోవడానికి గొప్ప అవకాశం వచ్చిందని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటుంది. సరోగతి ద్వారాగా బిడ్డని కనడానికి వైదేహి దగ్గరికి వెళతారు. డాక్టర్ వైదేహి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటారు. ఆ తర్వాత అయితే మీరు ఒక 2 డేస్లో కనిపిస్తే మీకు అన్నీ ఏర్పాటు చేసి నేను చెప్తానని చెప్పేసి వైదేహి అయితే చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళేసరికి ఈలోగా ఇక కృష్ణ ప్రెగ్నెంట్ అని, నిజంగానే తను ప్రెగ్నెంట్ అయిందని చెప్పి సంబరపడిపోతూ భవానీ అయితే అక్కడ ఇక అన్ని రకాలుగా పార్టీ ఏర్పాటు చేస్తుంది. అది చూసి కంగారు పడిపోతూ ఉంటారు కృష్ణ మురారి ఇద్దరు కూడా. ఎలా నిజాన్ని చెప్పాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతారు. ఇప్పుడు నిజాన్ని చెప్తే పెద్ద తీయ తట్టుకోలేరు. కృష్ణ, సరే పెద్దమ్మ ఏం చేసినా మౌనంగా ఉండు, మనం ఎలాగ సరోగతి ద్వారాగా బిడ్డని కందామని అనుకుంటున్నాం కదా, ఇక అలా మన బిడ్డని తీసుకొచ్చి పెద్దమ్మ చేతిలో పెడదాం, అంతవరకు నువ్వు మౌనంగా ఉండక తప్పదు, లేకపోతే పెద్దమ్మ ఇంకా బాధపడతారు అని చెప్పేసి ఇక మురారి అయితే చెప్తూ ఉంటాడు. మురారి, నువ్వు చాలా బాగా దొరికావు నాకు. నీ భార్యని కాపాడుకోవడానికి నువ్వు అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఏదో ఒక రోజు నిజం బయటపడిపోతుంది. నీ భార్యకు పిల్లలు పుట్టరనే నిజం తెలుసుకున్న రోజు పెద్ద తీయ గుండె పగిలిపోతుంది. కానీ ఈ లోపలనే నేను ప్రెగ్నెంట్ అవుతాను, అలాగే నేను ఇంటికి వారసునిస్తాను, అలాగే నీ భార్యగా నీ పక్కన నిలబడతాను. అప్పుడు కృష్ణ బయటికి వెళ్ళిపోతుంది, నేను నీ పక్కన సంతోషంగా ఉంటానని చెప్పేసి అంటూ సంబరపడుతూ తన మనసులో ఊహించుకుంటూ ఉంటుంది. ఇక ఇది జరుగుతూ ఉండగానే పార్టీ పూర్తయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోతారు. ఏంటి ఏసీపీ సార్ ఇదంతా, నాకేమీ అర్థం కావడం లేదు. పెద్ద తీయ ఎన్నో కలలు కంటున్నారు, మనం అనుకున్నది కరెక్టా రాంగా నాకు తెలియడం లేదు. మనం పెద్ద తీని మోసం చేస్తున్నామేమో. లేదు కృష్ణ, మనకి ఆ భగవంతుడు పిల్లలు పుట్టే యోగాన్ని ఇవ్వలేదు. అలాంటప్పుడు మరొక దారి ఎంచుకోవాలి తప్ప ఇక అదే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోవడం కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పి వాళ్ళను మరింతగా బాధ పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. పెద్దమ్మ వారసుల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. తన చేతుల్లో మనవడినో మనవరాలనో పెడితే సంతోషంగా ఇక టైం స్పెండ్ చేయాలని అనుకుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా మన బిడ్డ కోసమే ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు మనం ఇప్పుడు నిజం చెప్పి వాళ్ళని డిసప్పాయింట్ చేసే కన్నా ఆ తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి చేతిలో పెడదాం. దీని గురించి నువ్వు టెన్షన్ పడుతూ పెద్దమ్మ ముందు నిజంగానే బయటపడిపోయేలా ఉన్నావు. అలా బయటపడితే మొదటికే మోసం వస్తుంది, ఆ తర్వాత జీవితాలు ఎటు వెళ్ళిపోతాయో, ఏ నిర్ణయాలు తీసుకుంటారో కూడా తెలియదు. అందుకే నువ్వు తొందరపడి నిజాన్ని బయట పెట్టకని చెప్పేసి ఇక మురారి అయితే చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడ మాట్లాడుకున్నా, ఎప్పుడు మాట్లాడుకున్నా వింటూనే ఉంటుంది మీరా అయితే. ఇక మీరా అలా విని, ఏంటి మురారి, నీ భార్యను బాగానే వెనకేసుకుని వస్తున్నావు, భార్యకు బాగానే సపోర్ట్ చేస్తున్నావు, ఇంకెంతకాలం చేస్తావులే, ఇంకెంతకాలం కృష్ణ పక్కన కూర్చుంటావులే అని చెప్పేసి అనుకుంటే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక 2 రోజులు గడిచిపోతుంది. ఆ తర్వాత ఇక వైదేహి డాక్టర్ నుంచి ఫోన్ అయితే వస్తుంది. మేడం, మీరు ఇక సరోగతి కావాలని అడిగారు కదా, ఒకసారి వస్తే దాని డీటెయిల్స్, దానికి సంబంధించిన వాళ్ళను మీకు చూపిస్తాను, అలాగే ఇక ఇవన్నీ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి, మీరు మీ హస్బెండ్ ఇద్దరు రండి అని చెప్పేసి ఇక కాల్ అయితే కట్ చేస్తుంది. ఆ తర్వాత ముకుంద ఫోన్ చేస్తుంది. ముకుంద ఫోన్ చేసి ప్లాన్ అయితే చెప్తుంది. తన గర్భంలోనే బిడ్డని మోస్తానని, ఆ విషయం మాత్రం వాళ్లకు తెలియనివ్వకూడదని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎందుకు చెప్తానే, ఇప్పటి వరకు ఎన్నో చేసాం, తెలియనిచ్చామా ఏంటి? కృష్ణ గర్భసంచి పోవడానికి కారణమయ్యాం, అయినా కూడా ఏం తెలియలేదు, ఇది కూడా అలానే తెలియదులే, నువ్వేం టెన్షన్ పడుకు అని చెప్పేసి ఇక వైదేహి అయితే చెప్తూ ఉంటుంది. ఈలోగా కృష్ణ మురారి ఇద్దరు కూడా వైదేహి ఆసుపత్రికి అయితే వస్తారు. అలా వచ్చేసరికి అక్కడ తను కూర్చొని ఈలోగా పేషెంట్స్తో మాట్లాడుతూ ఉంటుంది.
అవును, మీకు చెప్పిన టైం అయిపోయింది కదా, సరే నేను ఆ ఏర్పాట్లు చేస్తాను, మీరు కొన్ని సంతకాలు చేయవలసి వస్తుందని చెప్పేసి ఆ ఫైళ్ళన్నీ కూడా తీసుకురమ్మని నర్సుని అయితే పంపిస్తుంది. ఈలోగా తనకి అర్జెంటు కేసు వచ్చిందని చెప్పి మరో డాక్టర్ వచ్చి గబగబా చెప్పడంతో సరే ఇప్పుడే వస్తానని చెప్పేసి అక్కడ ఫోన్ కూడా మర్చిపోయి వెళ్ళిపోతుంది. ఈలోగా నేను కూడా బయటికి వెళ్తాను కృష్ణ, ఇక డాక్టర్ వచ్చిన తర్వాత వస్తానులే అని చెప్పేసి ఈలోగా మురారి కూడా బయటకు అయితే వచ్చేస్తాడు. అలా వచ్చేసరికి ఫోను వెలుగుతూ ఆరుతూ ఉంటుంది. అది చూస్తూ ఉంటుంది. ఏంటి ఫోన్ ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంటుంది ఏంటి ఈవిడ ఫోను అని చెప్పేసి ఒకసారి టచ్ చేస్తుంది. అలా టచ్ చేసేసరికి మెసేజ్లు వస్తూ ఉంటాయి. అలాగే ఈలోగా ఫోన్ కాల్ కూడా వస్తూ ఉంటుంది. కాలు ఎవరిది అని చూసేసరికి ఈలోగా ముకుందని పేరుంటుంది. ఆ నెంబరు మీరాది. ఇక ఒక్కసారి షాక్ అయిపోతుంది. ముకుంద మీరా ఫోన్ నెంబర్లో ముకుందని రాసుకుందేంటి? ముకుందకి మీరాకి తనకి ఫ్రెండ్షిప్ ఉందా? ఒకవేళ ముకుందని ఇక ఆదర్శ్ గారు పిలిచినట్టే పిలుస్తుందా? అసలు ఈవిడికి వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం? అసలు ఏం జరిగింది అని చెప్పి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది. లేదు, ఏదో జరుగుతుంది. ఇక నా కడుపు పోవడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందేమో అని చెప్పి అనుకుంటూ వైదేహి రాని వస్తుంది. అలా ఆలోచించుకుంటూ ఉండగానే ముకుంద మీకెలా తెలుసు అనేసరికి షాక్ అయిపోతుంది. ముకుంద ఎవరు? అవును, ముకుంద మీకెలా తెలుసు? తను చనిపోయి చాలా రోజులైంది కదా, మరి ఇంకా మీ ఫోన్ కాల్ లిస్ట్లో ముకుంద్ అంటే తను ఒక్కరే ఉంటారా ఏంటి? ఇంకెవరు ఉండరనుకుంటున్నారా? అయినా ముకుంద్ అంటే ఎంతోమంది ఉంటారు, తనని మాత్రమే మీరు ఎందుకు ఇక ఇలా చూస్తున్నారు? అది తన పేరు కాదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. అలా అనేసరికి నిజం చెప్పండి, లేకపోతే నేనేంటో ఇక్కడికిక్కడే చూపించాల్సి వస్తుంది. అసలు ఏం చేశారు? ఏం జరుగుతుంది మా వెనకాల చెప్పమని చెప్పి నిలదీస్తుంది. అలా నిలదీయడంతో వైదేహి అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. తను మీరా కాదని, ముకుందని, తనకి ప్లాస్టిక్ సర్జరీ చేయించింది తానే అని, అలాగే ఇప్పుడు నీ గర్భం పోవడానికి కారణం కూడా తనే అని అసలు నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఎందుకంటే డాక్టర్ సర్టిఫికేట్ రద్దు చేయించి ఈ కాల్ లిస్టు తీస్తే ఇక అందరి గుట్టు బయటపడుతుంది, మీరు ఏం మాట్లాడుకున్నారో కూడా తెలుస్తుంది అని చెప్పి తను తడబడుతూ ఉండగా తనని గుర్తుపట్టి అలా ప్లాన్ చేయడంతో ముకుంద్ గురించి మొత్తం వైదేహి అయితే బయట పెట్టడంతో దెబ్బకి కృష్ణకి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఏసీపీ సార్ అంటూ బయటకు వచ్చి జరిగిన విషయం మొత్తం కూడా మురారితో చెప్పేస్తుంది. అలా చెప్పడంతో ముకుంద బ్రతికే ఉందని, మళ్ళీ తన జీవితంతో ఆడుకోవడానికి వచ్చిందని తెలుసుకుని ఇక కృష్ణ గర్భసంచి తీసేయడానికి కారణం ముకుంద అని తెలుసుకుని ఇంటికి వెళ్ళి ఇక మీరా అంటూ గట్టిగా అరుస్తాడు. ఏంటి అలా అరుస్తున్నావు? నువ్వు మాట్లాడుకమ్మా. ఏంట్రా ముకుంద గురించి ఏంటి అలా గట్టిగా అరుస్తున్నావు? ఆదర్శ్ నువ్వు మాట్లాడుకు అని చెప్పేసి ఇక ముకుంద కిందికి రాగానే ముకుంద చెంప పగలగొడతాడు. నువ్వు మనిషివి కాదు, ఇక రూపాన్ని మార్చేసుకు మా మధ్యకొచ్చి ఇంకా మా బ్రతుకులతో ఆడుకుంటున్నావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఎందుకు ఇలా చేశావు? నా కృష్ణ ప్రెగ్నెంట్ కాకుండా ఎప్పటికీ పిల్లలు కలగకుండా చేశావు. రూపాన్ని మార్చుకుని చనిపోయానని మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేశావు. ఇంకా కూడా నువ్వు ఆ మోసాలు చేస్తూనే బ్రతుకుతున్నావని చెప్పేసి ముకుంద బండారాన్ని మొత్తం బయట పెట్టేస్తాడు ఇక మురారి అయితే. అలా ఆదర్శ్ ఆ కుటుంబానికి పెద్ద షాకే ఎదురవుతుంది. ముకుందకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇక ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.